నమస్కారం పిల్లలు. మనము ఈరోజు రివిజన్ చేసుకుందాం. ముందుగా మొదటి ప్రశ్న, మీకు తెలిసిన కొమ్ము అక్షరంతో వచ్చే పదాలను రెండు రాయండి. ఎన్ని పదాలు రాస్తా? రెండు పదాలు రాయండి. మీకు తెలిసిన కొమ్ము అక్షరంతో వచ్చే పదాలు రెండు రాయండి. రెండో ప్రశ్న, మీకు తెలిసిన ఔత్వ అక్షరంతో వచ్చే పదాలను రాయండి. మీకు తెలిసిన ఔత్వ అక్షర పదాలతో వచ్చే పదాలు రాయండి. మూడో ప్రశ్న, మీకు తెలిసిన జంట పదాలు రాయండి. మీకు తెలిసిన జంట పదాలు రాయండి. నాలుగో ప్రశ్న, సజ్జనులు అనే పదానికి అర్థం ఏమిటి? సజ్జనులు అనే పదానికి అర్థం ఏమిటి? ఐదో ప్రశ్న, ఉర్వి అనే పదానికి అర్థం ఏమిటి? ఉర్వి అనే పదానికి అర్థం ఏమిటి? ఆరో ప్రశ్న, కోపం అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? కోపం అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? ఏడో ప్రశ్న, మేలు అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? మేలు అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? ఎనిమిదో ప్రశ్న, ఉప్పు కర్పూరం రెండు చూడడానికి ఎలా ఉంటాయి? ఉప్పు కర్పూరం రెండు చూడడానికి ఎలా ఉంటాయి? తొమ్మిదో ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? పదవ ప్రశ్న, మన రాష్ట్ర జంతువు పదవ ప్రశ్న, మన రాష్ట్ర పక్షి ఏది? మన రాష్ట్ర పక్షి ఏది? 11వ ప్రశ్న, మన రాష్ట్ర జంతువు ఏది? మన రాష్ట్ర జంతువు ఏది? 12వ ప్రశ్న, మన రాష్ట్ర పుష్పం ఏది? మన రాష్ట్ర పుష్పం ఏది? 13వ ప్రశ్న, జమ్మి ఆకులను ఏమని పిలుస్తారు? జమ్మి ఆకులను ఏమని పిలుస్తారు? 14వ ప్రశ్న, దసరా రోజున ఏ పక్షిని చూస్తాము? దసరా రోజున ఏ పక్షిని చూస్తాము? 15వ ప్రశ్న, జమ్మి చెట్టును ఏ పండుగ రోజున పూజిస్తారు? జమ్మి చెట్టును ఏ పండుగ రోజున పూజిస్తారు? 16వ ప్రశ్న, మీకు తెలిసిన ద్విత్వాక్షర పదాలను రాయండి. మీకు తెలిసిన ద్విత్వాక్షర పదాలు రాయండి. ఈ 16 ప్రశ్నలు రాసి నా వాట్సాప్ నంబర్కి పంపించండి. ధన్యవాదములు పిల్లలు.